ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వస్తున్నాయి. ఎందుకంటే ఎన్డీఏ కూటమి గతంలో బీజేపీ, అటు జనసేన, ఇటు టీడీపీ కలిసి మనకి 2014 నుంచి 2019 వరకు ఏ విధంగా మనం ఈ రాష్ట్రం కానీ అభివృద్ధి జరిగిందో అదేవిధంగా ఇప్పుడు 2024లో ఇట ముగ్గురు కలవడం ఈ రాష్ట్రానికి శుభపరిమాణంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే గతంలో వేసిన రోడ్లే, గతంలో వేసిన కాలువలే, గతంలో వేసిన విధులేట్లే, అంతేగాని ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఆ జరగకపోగా అరాచకాలు రాజ్యం వెళ్తున్నాయి. అటు ల్యాండ్ మాఫియా కావచ్చు, లిక్కర్ మాఫియా కావచ్చు, అదేవిధంగా ఆ దౌర్జన్యాలు, ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, బడుగు బలహీన వర్గాల బీసీల మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు భారీ ఎత్తున గతంలో ఎప్పుడూ లేనంతగా నమోదవడము ఈ రాష్ట్రం చిన్నాభిన్నం అయిపోయింది. ముఖ్యంగా ఆర్థికంగా కావచ్చు, అభివృద్ధిగా ఈ రాష్ట్రము దివాలా చేసింది. ఇకనైనా సరే ప్రజలందరూ కూడా నేనైతే కోరుకుంటున్నాను, మిత్రపక్షమైనటువంటి ఏదైతే బీజేపీ, జనసేన, టీడీపీ కలయిక మళ్ళీ రాబోతుంది. అటు దేశంలో నరేంద్ర మోడీ గారి పరిపాలన ఆర్థిక తెలిసేమంటే కావచ్చు, ఉచితంగా ఏదైతే వ్యాక్సిన్ కావచ్చు, అదేవిధంగా ఉచిత రేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి మనకి అందుతూ ఉన్నాయి. కాబట్టి అటు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బీజేపీ కానీ, ఇటు మన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు, ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళ ప్రభుత్వం కూడా మనకి ఇక్కడ రావాలని నేను కోరుకుంటూ ఉన్నాను.